సార్, నాకు చాలా కాలం నుంచి ఫుడ్ తింటుంటే పళ్ళ మధ్యలో ఇరుక్కుపోతుంది సార్. చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు చాలా కాలం నుంచి స్కేలింగ్ చేయించుకోలేదమ్మా. దాని వల్ల ఏమైందంటే మీ పళ్ళ మధ్యలో ఫుడ్ అంతా కూడా ఇరుక్కుపోయి అదే ఇన్ఫెక్షన్ కింద మారి కిందనున్న ఎముకంతా కూడా అరగదీస్తున్నాం. అందుకనే మీకు పళ్ళ మధ్యలో ఫుడ్ అనేది ఇరుక్కుపోతుంది. మీకు ఫ్లాప్ సర్జరీ అవసరం. డీప్ గా ఉన్న టార్టర్, ఇన్ఫెక్షన్, ప్లాక్, క్యాలిక్యులస్ ఇవన్నీ కూడా డైరెక్ట్ గా క్లీన్ చేయడం కష్టం. అందుకే ఫ్లాప్ సర్జరీలో గమ్స్ ని కేర్ఫుల్ గా లిఫ్ట్ చేసి లోపలంతా కూడా జాగ్రత్తగా క్లీన్ చేసి అవసరమైతే బోన్ గ్రాఫ్ట్ మెటీరియల్ అనేది పెట్టి జాగ్రత్తగా సూచరింగ్ కుట్లు అనేవి వేస్తాం. అంటే చిగురును ఓపెన్ చేసి క్లీన్ చేస్తారు, పళ్ళని కాదు. చాలా కాలం నుంచి పళ్ళ మధ్యలో ఫుడ్ ఇరుక్కునే కంప్లైంట్ ఉంటే దాన్ని అస్సలు ఇగ్నోర్ చేయకండి. బోన్ లాస్ దీని వల్లే స్టార్ట్ అవుతుంది. దాని వల్ల గమ్ డిసీజ్ ఏర్పడి అలాగే పళ్ళు కూడా కదలడం అనేది స్టార్ట్ అవుతుంది. రెగ్యులర్ స్కేలింగ్స్ ఫర్ 6 months అండ్ ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ ఉంటే ఈ ప్రాబ్లమ్ ని అరికట్టచ్చు.